హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు రాగిని మీకోసం చిత్రాన్నం, అది కూడా దాంట్లో సోరకాయ, చట్నీలో ఇష్టంగా వాడే గోంగూర, శనగపప్పు ఇవన్నీ కలిపి మంచి హెల్తీ చిత్రాన్నం ఒకటి చేసి చూపిస్తుంది. మరి చూసేద్దామా? నమస్తే, నేను మీ రాగిని. ఈరోజు మీకోసం ఒక చక్కటి రైస్ రెసిపీ తీసుకొచ్చాను. అది కూడా చాలా చాలా హెల్దీ అయిన రైస్ రెసిపీ. ఈ రైస్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కానివ్వండి, లేదంటే మధ్యాహ్నం పిల్లలకైనా మీకైనా, ఒకవేళ వర్కింగ్ అయితే లంచ్లో మీరు ఇచ్చేయచ్చు. కిచిడీ లాగా చేస్తున్నాం అనుకోండి, కానీ ఇందులో మనం కూరగాయలు వేసుకొని అన్నం చేయబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీ పేరు సోరకాయ గోంగూర శనగపప్పు రైస్. చాలా సింపుల్ కదా. ఎప్పుడన్నా బోర్ కొట్టిందనుకోండి, ఇలాంటి సింపుల్ అయిన రైస్ చేసేయచ్చు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఇదే దాంట్లో మనం అన్నం కూడా అలాగే పప్పు ఇవన్నీ వేసేసుకొని మనం ఉడికిచ్చేస్తున్నాము. అందుకే డైరెక్ట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు మీరు టేస్ట్కి తగ్గట్టు, అంటే మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు మీరు ఎక్కువగా వేసుకోండి, తక్కువగా వేసుకోండి. అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువగా, పసుపు, ఇందులో ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కూడా చాప్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం అన్నంతో పాటు ఈ ఉల్లిపాయలని అన్నిటినీ ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు. కాస్త సాల్ట్, అలాగే ఇక్కడ శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు. ఇది ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెం నానబెట్టుకుంటే మీకు ఈజీగా ఉడికిపోతుంది అన్నంతో పాటు. అలాగే ఇందులో గోంగూరని చక్కగా ఆకాకుతో తీసేసి ఇలా మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసేసి ఇందులో వేసేసేయండి. అన్నీ వేసేయటమే. అలాగే ఇందులో సొరకాయ ఎక్కువగా, నాకైతే చాలా ఇష్టం ఈ రైస్. మీరు కావాలంటే సొరకాయని కొంచెం చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, మధ్యలో పీసెస్ కనిపించాలి అనుకుంటే మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, లేదంటే ఇలా చిన్నగా కట్ చేసుకోవచ్చు. లేత సొరకాయ చాలా బాగుంది. హల్వా చేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు క్యాలరీస్ పెంచడమే చెప్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు ఇలా క్యాలరీస్ తగ్గించే రెసిపీ కూడా. అన్నీ వేసేసి మిక్స్ చేసేసేయండి. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను రైస్తో పాటు తినబోతున్నాను. గోంగూర ఎక్కువ టైం ఏం పట్టదు మీకు, సో తొందరగా మ్యాష్ అయిపోతుంది. మరి ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ తగినంత మీరు వేసుకోవచ్చు. 1 కప్పు 2 కప్పులు మీ ఇష్టం వేసుకొని, మనం తగినన్ని నీళ్లు వేసుకొని అన్నీ కలిపేసి మనం ఉడికించుకోబోతున్నాము. అన్నం రెడీ అయిపోతుంది, పప్పు ఉడికిపోతుంది, అలాగే సొరకాయ కూడా ఉడికిపోతుంది. కొంచెం అంత పుల్లటి టేస్ట్, కొంచెం అంత మధ్యలో పప్పు అన్నీ తగులుతూ చాలా బాగుంటుంది ఈ రైస్. మనం ఎప్పుడు శనగపప్పు గోంగూర చేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా మీరు కూరగాయ వేసుకొని అన్నం వేసుకొని కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి ఈ అన్నం ఉడికే లోపల మనం ఈ అన్నంని మనం ఉడికించుకోవాలంటే ఒక్కసారి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చక్కగా పుల్లగా ఉంది, కొంచెం సాల్ట్ పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని అన్నము, పప్పు, కూరగాయ, అలాగే ఆకుకూర అన్నీ ఉడికేంత వరకు మనం ఉడికించుకుందాము. అప్పుడు మన రైస్ రెడీ. మరి ఇక్కడ చూడండి, మన రైస్ అలాగే పప్పు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. అలాగే నీళ్ళన్నీ ఇంకిపోయాయి. మీరు కావాలంటే కొంచెం నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే మీరు రైస్ కుక్కర్లో కూడా అన్నీ వేసేసి స్విచ్ ఆన్ చేసేసారనుకోండి, ఈజీగా చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. మన మిక్స్డ్ అన్నీ, ఆకుకూర ఉంది, పప్పు ఉంది, అలాగే కూరగాయ ఉంది, అలాగే అన్నం కూడా ఉంది. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. మన నీళ్ళు కూడా అన్నీ ఇంకిపోయాయి, రైస్ కూడా
కుక్ అయిపోయింది. మీరు కావాలంటే శనగపప్పు, సొరకాయ, గోంగూర అన్నీ సపరేట్గా ఉండి అన్నం సపరేట్గా వండేసుకొని రెండు కలిపి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ నేను ఇలా ఎందుకు చేశాను అనంటే సొరకాయలో చాలా మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. అందుకనే ఆ మాయిశ్చర్ అంతా ఎందుకు వేస్ట్ చేయాలి అని రైస్తో పాటు కుక్ చేసామనుకోండి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి రైస్కి పట్టేసుకుంటాయి కదా, అందుకే ఇలా కుక్ చేశాను. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అలాగే శనగపప్పు ఎప్పుడైనా మీకు తెలుసు కదా, శనగపప్పు కొంచెం పలుకుగానే ఉంటుంది మీరు గోంగూరలో వేసి చేస్తే. మరి సొరకాయ చూడండి, సొరకాయ మరీ సాఫ్ట్గా కుక్ అవ్వలేదు, అలా అని మ్యాష్ కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా కొంచెం ఆ బయట ఉండాలి కదా, లేదంటే పీచ్ అయిపోతుంది. రెడీ అయిపోయింది మన రైస్. మీరు సర్వ్ చేసుకునే ముందు ఏం చేయొచ్చు అంటే కొంచెం అంతా మూత పెట్టేశారనుకోండి, ఇంకా ఏదైతే ఆవిరి ఉందో లేకపోతే తడి ఉందో ఆ తడి అంతా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ చేస్తే ఆ ఆవిరి అనేది కూడా మొత్తం పీల్చేసుకొని రైస్ చక్కగా పొడి పొడిగా అయ్యి మనకి టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్నం కూడా చక్కగా ఉడికింది, వేడిగా ఉంది, కొంచెం పుల్లగా. ఎక్కువగా నేను వేయలేదు, అయినా కూడా గోంగూర టేస్ట్, పులుపు టేస్ట్. ఎందుకు నేను ఇలా చేయటం ఇష్టపడతానంటే గోంగూర పుల్లగా ఉంటుంది, సొరకాయకి ఆ పులుపుదనం తగిలి సొరకాయ కూడా పుల్లగా ఉంది, టేస్టీగా ఉంటుంది. గోంగూర కూడా కొంచెం పులుపు, రైస్ ఏమో పుల్లగా. ఇలాంటి రైస్కి మీరు ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు. పెరుగు పచ్చడైనా పెరుగైనా ఏదైనా మీరు వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే తింటూ ఉంటాను. మరి మీకు టెంప్ట్ అవుతూ ఉంటే తప్పకుండా ఈ సింపుల్ అయిన గోంగూర, సొరకాయ, శనగపప్పు అన్నీ వేసుకున్న రైస్ని ట్రై చేయండి. సొరకాయ, శనగపప్పు, గోంగూర రైస్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, నానబెట్టిన శనగపప్పు, గోంగూర వేసి ఒకసారి కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా వేసి మరొకసారి కలిపి ఆ తర్వాత నానబెట్టిన రైస్ని వేసి నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత రైస్ని రైతాతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మనందరికీ షిమ్లా మిర్చి అంటే క్యాప్సికమ్ చాలా మంది ఇష్టంగా తింటారు. మరి అదే ఒక దోశ రూపంలో వడ్డించుకుంటే కనుక భలే సూపర్గా ఉంటుంది. చక్కటి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసాను. ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. మరి మీకు మీ పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసా? అసలు వాళ్ళకి ఇష్టమైంది మీరు చేసి పెడతారా? నేనైతే కంపల్సరీగా చేస్తాను. మా వాడికి ఇష్టమైంది దోశ. అది ఏ రకమైన దోశ ఉండనివ్వండి, దోశ అంటే పంచ ప్రాణం వాడికి. మరి ఈరోజు మా వాడికి ఇష్టమైన దోశ చేయబోతున్నాను. ఆ దోశని శాండ్విచ్ లాగా చేయబోతున్నాము, క్యాప్సికమ్ వేసుకొని. సో దోశ క్యాప్సికమ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఈ దోశ పిండి ఎలా చేశానంటే 1 కప్పు ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. ఈ 1 కప్పు ఉప్పుడు బియ్యానికి 2 కప్పుల రెగ్యులర్ రైస్, అలాగే కొంచెం తక్కువగా మినపప్పు. ఉప్పుడు బియ్యానికి కొంచెం తక్కువగా మినపప్పు తీసుకోవాలి. 1:2 అంటే 1 ఉప్పుడు బియ్యానికి 2 రైస్, అలాగే కొంచెం అంత తక్కువగా మినపప్పు. మరి ఇందులో 3 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోవచ్చు మీరు, లేదంటే 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ అటుకులు, మెంతులు చిటికెడు గ్రైండ్ చేసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎప్పుడైతే మనం దోశలు వేసుకుంటామో ఆ టైంలో కాస్త సాల్ట్ వేసుకొని దోశ వేసుకోవచ్చు. సో మరి ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. నేను సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుని ఓవర్ నైట్ నేను అవన్లో పెట్టుకుంటాను. ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా మనకి, వర్షాకాలంలో ఎక్కువగా పులవనప్పుడు చాలామందికి నేను టిప్స్ చెప్తూ ఉంటాను. పులవనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అవన్ ఆన్ చేసేసి ఆ అవన్లో మీరు పెట్టేశారనుకోండి,
అంటే అవన్ ఆన్ చేసి పెట్టమనట్లేదు, ఆన్ చేసి హీట్ చేసుకొని స్టాప్ నొక్కిన తర్వాత గిన్నెలో పెట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీకు నెక్స్ట్ డే కల్లా చక్కగా పులిచి వస్తుంది. లేదంటే ఏదన్నా వేడిగా ఉన్న స్టవ్, అంటే ఇప్పుడు మనం లాస్ట్లో కుక్ చేసుకుంటాం కదా, కుక్ చేసుకున్న తర్వాత ఆ స్టవ్ వేడిగా ఉందనుకోండి, దాని మీద కూడా ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టండి. ఆ వేడికి కూడా మీ పిండి పులుస్తుంది. సో మరి 2 టిప్స్ చెప్పాను మీకు, అలా ట్రై చేయండి. మీ పిండి పులవకపోతే అది ఇడ్లీ పిండి అయినా ఉండనివ్వండి, లేదంటే దోశ పిండి అయినా కూడా ఉండనివ్వండి. ఫస్ట్గా ఈ క్యాప్సికమ్ని కొంచెం నూనెలో మనం ఫ్రై చేసుకుందాము. ఒక పెనం తీసుకొని కాస్త ఆయిల్, ఎక్కువ కాదు, వేసుకొని నేను అన్ని పొడుగ్గా చాప్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, క్యాప్సికమ్, మీ దగ్గర కలర్స్ ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఉల్లిపాయలు, కొంచెం మసాలా, నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ వేసుకొని మిక్స్ చేసేయండి. ఇందులో పచ్చిమిరపకాయలు, మాకు కూడా తెలుసు ఏంటి ఇంత సింపుల్ అయిన రెసిపీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనం అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం, కానీ మనలో ఉన్న ఏంటి అంటే మనం ట్రై చేయము, వెరైటీగా చేయము. ఏంటంటే దోశ వేయాలి, కొంచెం పచ్చడి చేయాలి, ఇచ్చేసేయాలి, మన పని అయిపోయింది అనే అనుకుంటాం కదా. ఇలా కుక్ చేయటం ఎందుకు అంటే మనకి ఉల్లిపాయలు, ఈ క్యాప్సికంలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరన్నీ ఎవాపరేట్ అయిపోతుంది. ఇందులో టమాటాలు, కొంచెం అంత కారం, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఈ మాయిశ్చర్ అంతా మన మసాలాలు అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పీల్ చేసుకుంటుంది. మరి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయలు మనకి క్రంచీగా ఉండాలి. మీరు శాండ్విచ్లలో కూడా చూస్తే మనకి క్రంచీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పచ్చివే వేస్తారు, అసలు ఏమి ఫ్రై చేయకుండా ఉంటాయి. అలా తింటేనే చాలా బాగుంటాయి. కానీ నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను, మరీ ఎక్కువ కాదు, కాస్త సాఫ్ట్ అయ్యాయి. మనం ఈ వెజిటబుల్స్ తిన్నామనుకోండి, మనకి బయట కూడా తగులుతుంది, అంటే కరకరలాడుతుంది. సో మరి రెడీ, పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ దోశ పెనం కూడా రెడీగా ఉంది. ఆన్ చేసేసుకొని మనం ఇప్పుడు దోశ వేసుకోవటమే. మన పెనం వేడెక్కిపోయింది. 1 స్పూన్ దోశ పిండి. ఈ దోశ పిండిలో నేను అటుకులు వేసుకున్నాను. మరి దోశ పిండి కూడా ఎప్పుడైనా కొంచెం బరుకుగా, అంటే మనకి కాస్త ఆ బియ్యం తగులుతూ ఉండాలి, అలా చేస్తే బాగుంటుంది గ్రైండ్. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ని ఒకవైపు వేసుకోండి, ఎందుకంటే మనం శాండ్విచ్ కదా చేసేది. ఒకవైపు వేసుకొని ఫుల్గా వేసుకోండి. మనకి ఒక్క దోశకే కడుపు నిండిపోతుంది, ఎందుకంటే అన్ని రకరకాల వెజిటబుల్స్, అలాగే మసాలా కూడా ఉంది ఇందులో. మనం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఎక్కువ కాదు, కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుని చక్కటి రంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. చూడండి, మన దోశ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి ఇంకో వైపు కూడా, ఇందులో కూడా మీరు కావాలంటే చీజ్ వేసుకోవచ్చు, అప్పుడు మన దోశ అతుక్కుపోతుంది. లేదంటే పన్నీర్ కూడా వేసుకున్నా బాగుంటుంది. కొంచెం ప్రెస్ చేయండి, మనకి చక్కగా క్రిస్పీగా అయిపోతుంది. అలాగే ఈ స్టఫింగ్ అనేది కూడా దోశకి అతుక్కుపోతుంది. బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్. ఇలా చేసేసి కట్ చేసేసి చిన్న సిల్వర్ ఫాయిల్లో పెట్టేయండి, లేదంటే టిఫిన్ బాక్స్లో పెట్టేసి చట్నీ లేకుండా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది రెడీ కదా మన శాండ్విచ్ దోశ. తీసేసి ఒక చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి నైఫ్ తీసేసుకోండి. నైఫ్ తీసుకొని వేడిది ఇలా కట్ చేసేసి చూడండి. నేనైతే అప్పుడప్పుడు మా వాడికి ఇలాంటివి చేసినప్పుడు రోల్ చేసేసి కూడా ఇస్తాను, అంటే ఒక సైడ్లో వేసేసి రోల్ చేస్తాను. ఎప్పుడన్నా నూడిల్స్ మిగిలాయనుకోండి, ఏవి మిగిలినా కూడా కంపల్సరిగా నేను దోశ పిండి ఉంటే ఇలాంటివి ట్రై చేస్తాను. లేదంటే చపాతీ ఉన్నా కూడా
చపాతీలో కూడా మిగిలిపోయిన కర్రీస్ని లోపల వేసేసి ఫోల్డ్ చేసేసి కొంచెం చీజ్ కానీ కొంచెం టమాటో కెచప్ కానీ కొంచెం క్రియేటివ్గా ఏదంటే మీ మైండ్లో ఏది ఆలోచన వస్తే అవి వేసేయండి. పిల్లలకి ఇష్టపడేలాగా వేసేసి ఫోల్డ్ చేసేసేయండి. లంచ్లో గబా గబా తినేస్తారు. మరి ఈ క్యాప్సికమ్ శాండ్విచ్ దోశ రెడీగా ఉంది వేడి వేడిగా. వేడి భలే టేస్టీగా ఉందండి. గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను కాబట్టి స్పైసీగా ఉంది. అలాగే మసాలాలు వేసుకున్నాను కదా ఇంకా స్పైసీగా ఉంది. నేనైతే ఇలా తింటూనే ఉంటాను. మరి మీరు తప్పకుండా ఇలాంటి శాండ్విచ్ దోశ కానీ రకరకాలైన దోశలు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం వెరైటీగా పెట్టండి పిల్లలకైనా, మీరైనా కూడా కొంచెం వెరైటీగా తినండి. వారేవా అంటారు అందరూ. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. క్యాప్సికమ్ శాండ్విచ్ దోశ తయారు చేయు విధానం. ముందుగా 1 కప్పు ఉప్పుడు బియ్యం, 2 కప్పుల రెగ్యులర్ రైస్, 1 కప్పుకి కొంచెం తక్కువగా మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల అటుకులు, కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకొని దోశ పిండిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల కలర్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మరొక పెనంపై దోశ వేసుకొని ఈ క్యాప్సికమ్ మిక్చర్ని ఒక భాగాన వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో చక్కటి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా మరొకసారి రంగు వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే మధ్యలో 2 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మొక్కజొన్న కంకలంటే ఏం సూపర్గా ఉంటుంది. కాల్చేసి కొంచెం నిమ్మరసం, వీలైతే దాని మీద కొంచెం కారం జల్లి తింటుంటే ఏదో అద్భుతమైన చట్నీ తిన్న ఫీలింగ్ కలుగుతుందని మా ఆవిడతో చెప్తే స్వీట్ కార్న్ తీసుకొచ్చేసి దాంతో కూడా చట్నీ చేసి పెట్టింది. తినండి మీ ఇష్టమైన రుచి అన్న. నిజంగా తింటే అదిరిపోయింది. మరి ఈ స్వీట్ కార్న్తో ఎలా చట్నీ చేయాలో రాగిని చూపిస్తూ ఉంటుంది. చూసేద్దామా మరి? చక్కచక్క చట్నీల్లో ఈరోజు మీకోసం స్వీట్ కార్న్తో చక్కటి చట్నీ చేయబోతున్నాను. స్వీట్ కార్న్ ఏంటి చట్నీ అనుకుంటున్నారా? అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ స్వీట్గా ఉండకుండా మరీ కారంగా ఉండకుండా భలేగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. స్వీట్ కార్న్తో పాటు కాస్త ఉల్లిపాయలు అలాగే బేబీ కార్న్ వేస్తున్నాము. అలాగే అందులో రకరకాలైన కూరగాయలు కూడా మీరు వేసుకోవచ్చు. కొంచెం చైనీస్ స్టైల్లో కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం నూనె, ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయలు మీకు నచ్చినట్టు మీరు స్లైస్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇందులో స్వీట్ కార్న్ నీళ్ళు లేకుండా, మీ దగ్గర ఫ్రోజన్ ఉన్నా పర్వాలేదు, లేదంటే మార్కెట్లో మనకి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ కార్న్ దొరుకుతుంది కదా, అవి వాడుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు మనం వేగనిద్దాము. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మన స్వీట్ కార్న్ అలాగే ఉల్లిపాయలు వేగిపోయాయి. స్వీట్ కార్న్ నాకు ఎంత ఇష్టం అంటే మనము నూనెలో కానీ నీళ్ళల్లో కానీ వేయగానే ఎంత చక్కగా ఉబ్బి ఒక పర్ల్ లాగా ఎంత బాగా కనిపిస్తాయంటే చాలా చాలా ఇష్టం. ఆ ఉబ్బినప్పుడు ఇలాగే తినేయాలని ఉంది, కానీ పచ్చడి చేయాలి కదా, మరి ఇలాగే తినేస్తూ ఉంటే పచ్చడికి మిగిలిన. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుని, మీరు పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేదంటే కొంచెం రఫ్గా కూడా కావాలంటే బరుకుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వేడి వేడి వేసామనుకోండి గ్రైండర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో కాస్త చల్లారిన తర్వాత నేను గ్రైండర్లో వేసుకుంటాను. చూడండి మన స్వీట్ కార్న్ ఉల్లిపాయని చక్కగా చల్లార్చి ఆ తర్వాత నేను గ్రైండ్ చేసేసుకున్నాను. పేస్ట్ లాగా కావాలి. ఇక్కడే ఎంత చక్కటి స్మెల్ వస్తుందో తెలుసా, అంత చక్కగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు వెనిగర్, 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1/2 టీ స్పూను షుగరు వేసేసి మిక్స్ చేసేయండి. ఇందులో మనం బేబీ కార్న్ వేస్తున్నాము. ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, 1 టీ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. అన్నీ పచ్చివే. ఇంకా ఇందులో లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పొరక
వేసేసి మిక్స్ చేసేసేయండి. మన చైనీస్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. మనం వేయించుకునేటప్పుడే ఉప్పు వేసేసాను, సో టేస్ట్ చేయడానికే రెడీ. క్రంచీగా వెజిటబుల్స్, అలాగే ఇది చట్నీ లాగా కాదండి, సలాడ్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంది. మరీ ఎక్కువగా స్వీట్ లేదు, కొంచెం స్వీట్. వెనిగర్ వేసాం కాబట్టి ఆ వెనిగర్ టేస్ట్, పులుపు. ఇలా కూడా చట్నీ చేస్తారని మీకు అసలు ఐడియా ఉందా? లేదు కదా, చెయ్యండి. కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేయాల్సిందే. ఇది చపాతీ చేసి చపాతీకి స్ప్రెడ్ చేయండి. పిల్లలైతే గబాల్న తినేస్తారు. మరి చూసారు కదండి స్వీట్ కార్న్ చట్నీ, తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఏమన్నా కొత్త వెరైటీ అయిన చట్నీలు ఉంటే మాకు రాసి పంపించండి. మనం జనరల్గా అప్పడాలు, వడియాలను నూనెలో మాత్రమే వేయించుకుంటాం. నూనెతో చేసిన పదార్థాలు తినవద్దు అనుకున్న వాళ్ళు ఇలా చూపించే విధంగా అప్పడాలను, వడియాలను అవెన్లో 30 సెకండ్ల పాటు బేక్ చేసుకొని వాడుకోవచ్చు. చూసేశారు కదా ఈరోజు మన వారవ వంటలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.